ఐపీఎల్ 2025లో హై వోల్టేజ్ ఫైట్కు రంగం సిద్ధమైంది భయ్య. లీగ్ చరిత్రలో చెరో 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయనే చెప్పాలి. వాంఖేడ్ స్టేడియం వేదికగా ఈ బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య పోరులో లెజెండ్స్ ధోని, రోహిత్ శర్మనే ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా మహీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్ మ్యాన్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత ఏడాది కెప్టెన్స్ నుంచి తప్పుకున్న అతడు ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 13.67 మాత్రమే ఉంది. ఇక రీసెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ పై జరిగిన మ్యాచ్లోనూ అతడు భారీ స్కోర్ చేయలేకపోయాడు. 16 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఉన్నది కాసేపే అయినా తన స్ట్రైక్ రేట్ కాస్త చూపించాడు. అందులో 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ధోని విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 43.33 సగటుతో 130 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. ఇక 2 మ్యాచ్ల్లో మెరుపు వేగంతో కళ్ళు చెదిరే స్టంపింగ్ కూడా చేశాడు. అయితే ఈ సీజన్లో మరోసారి సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 20న మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ధోని చాలా కాలం పాటు సారథిగా ఉన్నాడు. ఎన్నో మ్యాచ్లు, ఎన్నో ట్రోఫీలు గెలిచాడు. కాబట్టి అతడిపై ఆడుతుంటే ఏమాత్రం రిలాక్స్గా ఉండలేము. ధోనితో అంత ఈజీ కాదు. అతడు ఉన్నప్పుడు మ్యాచ్ను అతని నుంచి మన వైపు తిప్పుకోవడం అంత సులభం కాదు. ఏ సమయంలోనైనా అతడు గేమ్ తన ఆధీనంలోకి తీసుకుంటాడు. కాబట్టి అతడు ఉంటే మ్యాచ్ జరిగినంతసేపు పూర్తి అలర్ట్గా ఉండాలి. రిలాక్స్ అస్సలు అవ్వకూడదు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఎలా ఉండగా రోహిత్ శర్మ కెప్టెన్గా గొప్ప రికార్డులు కలిగి ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువగా మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందాడు. మహీ కేవలం చెన్నై జట్టుకు విజయాలు అందించడమే కాదు, భారత క్రికెట్ చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు. తన నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో అంచనాలు లేని భారత జట్టుకు నాయకత్వం వహించి ట్రోఫీని తీసుకువచ్చాడు. ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సహా అనేక విజయాలను భారత్కు అందించాడు. ఫ్రెండ్స్, ఈ రెండు జట్లలో మీ ఫేవరెట్ జట్ ఏదో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.